మంది ఎక్కువ ఉంటే మజ్జిగ పల్సగా అవుతుంది అంటారు. కానీ మన తాన మంది పల్సగైనందుకే మజ్జిగ పల్సగైతుంది. ఒకప్పుడు ఇంటికి 4-5 అనేది ఏం సంపాదించినావంటే ఇగో నా పిల్లలే నా ఆస్తి అని గొప్పగా చూపించేది. కానీ చిన్నగా పరిస్థితి మారిందబ్బా. కాకుంటే అంతటా కాదు, దక్షిణం దిక్కే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అని పద్ధతిగా వాటించినందుకు అసలుకే మోసమైంది. ఇంకా ఊకుంటే ఫాయిదా లేదని లడాయి అందుకున్నారంతా. పార్లమెంటు సీట్లు పెంచుడు మీద పోరాటం సురువైనట్టే. తమిళనాడు సీఎం స్టాలిన్ సారు 7 ముఖ్యమంత్రులకు 29 మంది పార్టీ అధ్యక్షులకు ఉత్తరం రాసిండు. 22 నాడు మద్రాసులో మీటింగ్ పెడుతున్నా అందరు రావాలని. గండ్ల కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సారు దక్షిణ భారతంకి వెళ్ళి ఉంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాను, అట్లనే ఒరిస్సా బీజేపీ సీఎం మోహన్ చరణ్ సార్ ఉన్నాడు. అంటే ఇప్పటి జనాభాను బట్టి ఎంపీ సీట్లు వేస్తే ఎక్కువ నష్టమయ్యేది ఈ రాష్ట్రాలకే. మళ్ళా అందరం కూకొని మాట్లాడుకుందాం, సెంటర్ వాళ్ళ మీద కొట్లాడదాం, సీట్లు పెంచుడు ఆపేద్దాం అనేది స్టాలిన్ సార్ అనలాట. మన రేవంత్ రెడ్డి సార్ కూడా సందు దొరికినప్పుడల్లా ఇదే మాట అంటున్నాడు. సెంటర్ గవర్నమెంట్ లో పొత్తున్న ఆంధ్ర ఒరిస్సా సీఎంలు ఏమొస్తారో గానీ కర్మోళ్ళంతా వచ్చేటట్టున్నారు. ఒక్కళ్ళు ముద్దు ఇద్దరు హద్దు అని అప్పట్లో జోరుగా ప్రచారం చేస్తే దక్షిణ భారతంలో పిల్లలు గానోడు తక్కువ చేసుకుంటే గవేం పట్టించుకొని ఉత్తర భారతంలో చితం పెరిగింది జనాభా. ఇప్పుడు దీన్ని బట్టి ఎంపీ సీట్లు పెంచిరనుకో కింది బాదుకున్న ఈ 5 రాష్ట్రాలలో కలిపి 15 సీట్లు పెరుగుతుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 48 సీట్లు ఎక్కువైతున్నాయంటే చూడండిగా. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బొచ్చడి పెరిగి పార్లమెంట్ లో మీది బాజుల పెత్తనం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇదే లెక్కమడి పైసలు గిన ఖర్చు పెడతామంటే మనం పన్నులు కడితే పన్నులు అలయ్య అవుతాయి. అగో గందుకే జనాభా మీదకెళ్ళి సీట్లు పెంచొద్దని జంగు సురువు అవుతుంది. చూడాలి మరి 22 నాడు జరిగే మీటింగ్ కు ఎందరు సీఎంలు వస్తారో, ఎన్ని పార్టీల అధ్యక్షులు పోతారో, ఏం డిసైడ్ చేస్తారో గానీ జనాభాను కంట్రోల్ చేసుకున్నందుకు ఇంత కష్టం వచ్చింది అన్నట్టు.